హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసారా, ఇదంతా కూడా బాడీ మెజర్మెంట్సే. అయితే కస్టమర్ దగ్గర నేను ఆల్రెడీ ఒక 6 మంత్స్ బ్యాక్ 5 మంత్స్ బ్యాక్ బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను. ఆ పిక్ అనేది తనకే షేర్ చేశాను. అయితే ఏంటంటే తను ఏం చెప్పిందంటే, ఆల్రెడీ ఉన్నాయక్క మెజర్మెంట్స్, అది ఫార్వర్డ్ చేస్తాను, దాని ప్రకారం కట్ చేసేయండి, టాప్స్కి మాత్రమే మెజర్మెంట్ తీసుకోండి అని చెప్పింది. సో నేను టాప్స్కి 2 టాప్స్ ఇచ్చిందనమాట. దాని ప్రకారం మెజర్మెంట్ తీసుకున్నాను. అయితే నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే, రెండిట్ని కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ వచ్చిందండి. ఒక 1.5 ఇంచ్ అలా డిఫరెన్స్ వచ్చింది బాడీ మెజర్మెంట్స్తో చూస్తేని. అంటే పాతది పంపించిన దానికి ఇప్పుడు కొత్త తీసుకున్న దానికి. అయితే నేను ప్రతిసారి అనుకుంటూనే ఉంటాను, మనకి కరెక్ట్గా ఎలా ఉంటే అలా తీసుకోవాలి, అంటే మన మైండ్ సెట్ ఎలా ఉంటే అలా తీసుకోవాలి. వాళ్ళు కన్విన్స్ చేసినా కూడా కన్విన్స్ అవ్వకూడదు అనమాట. కస్టమరు చెప్తా ఉంటారు, ఇది కాదు అది కాదు, ఇలా కుట్టాలి అలా కుట్టాలని. మనకు ఎలా వచ్చో అలా కుట్టాలి అని నేను ఎప్పటికప్పుడు అనుకుంటానే ఉంటాను. అదే మిస్టేక్ చేస్తాను. ఇక్కడ ఏమైందంటే, బాడీ మెజర్మెంట్ డిఫరెంట్ వచ్చినాయి అన్నమాట. 6 మంత్స్ 5 మంత్స్ బ్యాక్ తీసుకున్న మెజర్మెంట్స్కి ఇప్పుడు తీసుకున్న మెజర్మెంట్స్కి డిఫరెన్స్ వచ్చాయి. అయితే అంత పర్ఫెక్ట్ కాన్ఫిడెంట్గా తీసుకోలేదన్నమాట, తన దగ్గర ఉన్నాయి కదా అని. సో నేను అలాగ చేయటం వల్ల నేను ఎన్ని తిప్పలు పడుతూ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా నేను కుట్టాను అని చెప్తాను. ఇప్పుడు ఎలాగైతే కట్ చేసాను చెప్తాను, కానీ ఫినిషింగ్ ఎలా వచ్చిందో కూడా చూసేయండి ఒకసారి. అయితే ఫస్ట్ ఇప్పుడు సైడ్ జాయింట్ చూపిస్తానండి, అసలు ఎలా వస్తుంది ఏంటి అనేది. మొత్తం అంతా హ్యాండ్ స్టిచ్చింగ్ అంతా అయిపోయింది. మెయిన్ వచ్చేసి సైడ్ జాయింట్లోనే ఉంటుందండి మొత్తం ఫిట్టింగ్ అంతా. నేనైతే కట్ చేశాను మొత్తం మీద, అది ఇది మేనేజ్ చేస్తూ. ఇలాంటివి వచ్చినప్పుడు మన మీద మనకి కాన్ఫిడెంట్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఈ వీడియోలో మన మీద మనకి కాన్ఫిడెంట్ అనేది ఉండాలన్నమాట. సో ఆర్మ్ లూజ్ అయితే సేమ్ ఉంది, 6 ఇంచెస్ అయితే ఇచ్చేసాను. నేను తీసుకున్న దానికి తన దగ్గర ఉన్న దానికి లైట్గా చేంజెస్ అని వచ్చినాయి అని చెప్పాను కదా, ఆ చేంజెస్ ప్రకారమే కొంచెం నేను అడ్జస్ట్మెంట్ చేస్తూ ఇలా మార్కింగ్ వేశానండి. ఫైనల్గా అయితే నేను అడ్జస్ట్మెంట్ చేసి మొత్తం మీద నాకు స్ట్రైట్గా స్టిచ్ అయితే వచ్చేసింది. అలా రావడం వల్ల బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందని గ్యారంటీగా అయితే చెప్పగలుగుతాను. అయితే ఈ వీడియోలో నేను ఎలాగ అడ్జస్ట్మెంట్ చేశాను అనేది ఈ వీడియో మెయిన్ ఉద్దేశము. అయితే మీరు మాత్రం ఎప్పుడైనా సరే వాళ్ళ దగ్గర ఉన్నాయన్నా కూడా మీరు మాత్రం తీసుకోండి, అది కూడా కాన్ఫిడెంట్గా. నేను కాన్ఫిడెంట్గా తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి అంటున్నారు కదా. దాని మీద ఎన్నో బ్లౌజులు కుట్టించుకున్నారండి, ఆ పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చినాయి, అదే రోజు కుట్టించుకున్నారు. కానీ ఇక్కడ డేస్ గ్యాప్ రావడం వల్ల నాకు చేంజెస్ అనేవి కనిపించాయి. కాబట్టి నేను తీసుకున్న మెజర్మెంట్స్కి సెకండ్ టైం తీసుకున్న దానికి కాన్ఫిడెంట్ అనేది లేదనమాట. జస్ట్ మామూలుగా తీసుకున్నాను అంతే, వాళ్ళ దగ్గర ఉన్నాయని నమ్మకంతో. సో మీరు ఆ పొరపాటు చెయ్యకండి అని చెప్పడానికే నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఫైనల్గా మనం ఇలాంటి పొరపాట్లు కూడా చేసినప్పుడు ఎలాగ మనం మేనేజ్ చేయాలనేది కూడా ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే సైజ్ జాయింట్ చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో. మనం ఎలాగా చేసినా కూడా మేనేజ్ చేసేటట్టే ఉండాలండి బ్లౌజులు అనేవి, అప్పుడే పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట. సో మొత్తం ఫైనల్గా అయితే నెక్ అనేది కొద్దిగా చిన్నగా ఉంది, నెక్ డీప్ అనేది వాళ్ళు చూసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. నేను ఆల్రెడీ బ్లౌజ్ క్లాత్ చూడగానే చెప్పాను అనమాట, నెక్ డీప్ ఎక్కువ రాదని చెప్పేసి. సో కాబట్టి నేను ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత స్ట్రైట్గా వచ్చేసింది చూసారా, బ్లౌజ్ అనేది కుదిరిపోతుంది. వాళ్ళకి మరీ టైట్ అనిపిస్తే ఒక కుట్టు విప్పుకుంటారు. సో ఫైనల్గా నేను ఎలాగ అడ్జస్ట్ చేసి, చూసారా ప్లస్ గుర్తు కూడా ఎంత బాగా వచ్చేసిందో. ఫైనల్గా నేను ఎలా అడ్జస్ట్ చేసి మొత్తం మీద కుట్టానో బ్లౌజ్ అనేది చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే లైనింగ్ తడిపేసి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని 4 ఫోల్డింగ్ చేసుకుని, కింద మనకి బార్డర్ వచ్చింది కాబట్టి ఒక పట్టి అనేది అతికేసుకున్నాను. హైట్ వచ్చేసి 5 ఇంచెస్ ఉందండి. హైట్ 5 ఇంచెస్, ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ అయితే తీసుకోవాలి. షార్ట్ హ్యాండ్సే పెట్టమన్నారు వాళ్ళు. మన దగ్గర కూడా తీసుకున్న బ్లౌజ్కి కూడా షార్ట్ హ్యాండ్స్కి తగ్గట్టే డిజైన్ అనేది చేసిందన్నమాట. ఒక 5 ఇంచులు పొడుగు, ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి, సరిపోతుంది. స్ట్రైట్గా లైన్ అనేది వేసేసేయండి. వేసుకున్న తర్వాత మనం తీసుకున్న మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయంటే, ఆర్మ్ లూజు ఒక్కసారి వాళ్ళు పంపించిన దాంట్లో 17 ఉంది, మనం తీసుకున్న దాంట్లో 16 ఉంది. సో మనం మొత్తంగా 16 అయినా 17 అయినా 3.25 కదా మనకు వచ్చేది. కానీ ఇక్కడ 3.25 తీసుకోకూడదు. వీళ్ళకి హైట్ అనేది 5 ఇంచులే ఉంది కాబట్టి నేనైతే 3 ఇంచుల వరకు అయితే మార్కింగ్ వేస్తున్నాను. పర్లేదు 3 ఇంచులైనా సెట్ అయిపోతుందండి, ఎందుకంటే వీళ్ళకి హైట్ అనేది తక్కువ ఉంది కదా. మరీ చంకల్లోకి వెళ్ళిపోయిందంటే మొత్తం బ్లౌజ్ పాడైపోయింది అంటారు. సో నేనైతే ఆర్మ్ లూజు 8.2 అలా తీసుకుంటున్నాను, అటు ఇటు కాకుండా. అంటే మామూలుగా 8.5 రావాలి, 8.5 కాకుండా 8 కాకుండా అడ్జస్ట్మెంట్ అనేది చేశానమాట. తర్వాత ఎంతైతే వచ్చిందో దాంట్లో సగానికి, ఆర్మ్ లూజ్ స్ట్రైట్గా చూసుకుంటే ఎంతైతే వచ్చిందో దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి. వేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న ఈ క్రాస్గా ఉన్న చోట 2 ఇంచులకి మార్కింగ్ వేయండి. మార్కింగ్ వేసుకుని ఇక్కడ క్రాస్గా మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర 1 ఇంచ్ ఇచ్చుకుని
మనకు కర్వ్ అనేది తీసుకోవాలన్నమాట. ఇది బ్యాక్ పార్ట్ కర్వ్ అనేది ఇలాగే తీసుకుంటాం. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ ఇచ్చేసి ఇలా క్రాస్గా 2 ఇంచెస్ ఇస్తాం. అది చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి, అంటే ఆర్మ్ లూజ్ 7 ఇంచులు అలా వచ్చింది అనుకోండి, అప్పుడు 1.5 ఇంచ్ ఇవ్వాలి ఇలా క్రాస్గా. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు కర్వ్ స్కేల్ ఇలా తిప్పేసుకుని ఇలా నీట్గా కర్వ్ అనేది తీసేసుకోండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ లోతు తీయడానికి ఇక్కడ దీంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుని, అంటే 3 మీద ఒక 2 గీతలు వచ్చి కదా, అంటే 1 లాగా తీసుకుని ఇలాగా ఇక్కడ 1 ఇంచ్ ఇచ్చాం కదా బ్యాక్ పార్ట్ కోసం. ఫ్రంట్ పార్ట్ కోసం కింద 1 ఇంచ్ ఇవ్వాలి. ఇక్కడ 1 ఇంచ్ ఇవ్వడం వల్ల మనకి లోతు దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి అన్నమాట. ఫ్రంట్ పార్ట్ లోతు దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి. ఇలా కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా మార్కింగ్ అయితే చేసేసుకోండి. మీరు హ్యాండ్తో చేసుకున్నా పర్లేదు. చాలామంది కర్వ్ స్కేల్ గురించి చెప్పంటుంటే నేను ఇంకా అలా చెప్తున్నాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. అలా రావాలండి, చాలా బాగా వస్తుంది, ఎక్కడ ముడతలు రావు. మన వాళ్ళు ఆల్రెడీ ట్రై చేశారు, కొత్త మెథడ్ అయినా ట్రై చేశారు, బాగా వచ్చిందన్నారు. కర్వ్ స్కేల్ అయితే ఏంటంటే అటు ఇటు తిరగకుండా ఉంటాయన్నమాట. కానీ వాడకూడదు అంటారు, కానీ దాన్ని ఎలా వాడాలో తెలిస్తే మాత్రం చాలా బాగుంటుంది. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది తీసేసుకోండి. ఇలాగా మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా లోతు తీసేసుకోవాలి. నేను ఎన్నోసార్లు అనుకుంటానంటానండి, వాళ్ళ మాట కాకుండా మన మాట ప్రకారం వెళ్ళాలని. కానీ వాళ్ళ బ్లౌజులని బాగా సెట్ అయిపోయినాయి అనమాట, చాలా బాగా కుదిరినాయి. వాళ్ళ ద్వారా ఇంకా కస్టమర్లు వచ్చారని ఒక ఓవర్ కాన్ఫిడెంట్ తోటి నేను వాళ్ళ చెప్పిన మెజర్మెంట్స్ని ఫాలో అయిపోయాను. నేను తీసుకున్న మెజర్మెంట్స్ కాన్ఫిడెంట్గా తీసుకోలేదు. ఓకేనా, మీకు అర్థమైంది కదా. వాళ్ళ దగ్గర ఆల్రెడీ మెజర్మెంట్స్ ఉన్నాయి అక్క అని చెప్తే నేను అంత కాన్ఫిడెంట్గా తీసుకోలేదు. ఎలాగో మనిషి ఉన్నారు కదా, తీసుకుంటే ఒక పని అయిపోతుంది అన్నట్టు తీసుకున్నాను తప్ప, నేను అంత కాన్ఫిడెంట్గా తీసుకోపోవడం వల్ల నాకు ఇక్కడ డిఫరెన్స్ అనేది కనిపించింది. బాగా 1.5 ఇంచ్ వరకు అలాగా డిఫరెంట్ కనిపించింది. ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ ఏనండి, ప్రిన్సెస్ కట్. స్ట్రైట్గా లైన్ వేసేసుకుని ఒక 1/4 ఇంచ్ అనేది, ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి కింద. తీసుకున్న తర్వాత మనకి హైట్ వచ్చేసి దగ్గర 13.5 అలా ఉంది. సో దాని ప్రకారమే కింద ఖర్చు వదిలేసి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. మన టేప్ ఉంటుంది కదా, టేప్ సహాయంతో మన హైట్ యాక్చువల్గా వీళ్ళకి 33, 34 అలా వచ్చింది. ఒక చోట 33, ఒక చోట 34. నేనైతే 33 బేస్ మీద వెళ్తాను. ఆ తర్వాత నేను కుట్టేటప్పుడు అడ్జస్ట్మెంట్ చేశాను కదా అలా అనమాట. సో 8 మీద ఒక 2 గీతల్లాగా వచ్చింది. అదే మార్కింగ్ ఇక్కడ కూడా వేసుకోవాలి. 8.2 ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ హైట్ అనేది నాకు ఫైనల్గా 13.5 వచ్చిందండి రెడీ అయిన తర్వాత. ఖర్చు కోసం కింద ఆల్రెడీ వదిలేసాం కదా, పైన కూడా ఖర్చు పెట్టేసుకోండి, సరిపోతుంది. స్ట్రైట్గా లైన్ వేసుకోండి. కింద మనం ఎంతైతే 8.5కి ఇచ్చామో పైన కూడా 8.5 ఇవ్వండి. ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. అయిపోయిందండి. స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ 2 ఇంచెస్ అనేది స్ట్రైట్గా లైన్ వేసేయండి. అయిపోయిందండి ఇది. తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి బ్యాక్ నార్మల్గానే డీప్ ఉంటుంది. ఇక్కడ డీప్ చూడండి ఎలా ఉందో, అసలు చిన్నపిల్లలకి ఇచ్చినట్టు ఇచ్చారండి. ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు ఎంత తలనొప్పి వస్తుందంటే, అంటే చెప్తే వినే వాళ్ళకి ఓకే, అంటే మనం చెప్పామనుకోండి వాళ్ళు వింటున్నారంటే ఓకే. ఇక్కడ నెక్ అనేది ఎంత తక్కువ ఉందో చూడండి. అంత తక్కువ ఉన్న నెక్కలకి నేను ఆల్రెడీ చెప్పాను అనమాట, అంత తక్కువ వద్దన్నారు వాళ్ళు. అయితే పైన హైట్ పెంచుతాను అని చెప్పాను, ప్లెయిన్ క్లాత్ వస్తుందంటే సరే అని చెప్పారు. సో దాని ప్రకారమే ప్లెయిన్ క్లాత్ వచ్చేటట్టు చూసుకున్నాను. యాక్చువల్గా వీళ్ళకి నెక్ ఎంత ఉందో చూస్తున్నాను అనమాట. నెక్ డీప్ అనేది యాక్చువల్గా ఎంత ఉందో వీళ్ళకి డిజైన్ బట్టి చూస్తున్నాను. కానీ వాళ్ళకి మాత్రం 9 ఇంచెస్ ఇవ్వాలండి. వీళ్ళకి ఎంత వచ్చిందంటే డిజైన్ ప్రకారం చూస్తే చూడండి, ఇక్కడ వీళ్ళది ఎలా ఉందంటే పైన బ్రాడ్గా ఉంది, కిందేమో తక్కువ ఉంది. అర్థమైందా? పైన ఎక్కువ ఉంది, కింద తక్కువ ఉంది. అలా ఉంటే ఏంటంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగా రాదనమాట. సో నేనైతే ముందే చెప్పేశాను వాళ్ళకి, ఉన్నంత వరకు అయితే చేంజెస్ చేసి కుడతానని. సో ఇక్కడ ఒక 9 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకోండి. తర్వాత వచ్చేసి ఇది ఈ సైజ్ బ్లౌజ్కి యాక్చువల్గా ఒక 2 మీద ఒక గీత 2 గీతలు ఇచ్చుకుంటాం కదా, కానీ ఇక్కడ అలా ఇవ్వకూడదు అనమాట. నెక్ అనేది పర్ఫెక్ట్గా లేదు కదా, కొంచెం లాగా బ్రాడ్గా, మరీ ఎక్కువ బ్రాడ్గా కాదు, అలా అని చెప్పేసి తక్కువ బ్రాడ్గా కాకుండా ఉండాలంటే మనం ఒక 2.5 అలా ఇచ్చుకోవాలి. ఓకేనా, 2 మీద ఒక గీత అలా కాకుండా 2.5. చిన్న సైజు బ్లౌజ్ అయినా సరే మనం 2.5కి ఇవ్వాలండి. 2.5కి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక మార్జిన్. సో ఫైనల్గా అయితే నేను ఫుల్ షోల్డర్ మొత్తానికి నెక్ వరకు మాత్రమే ఇది తీసుకుంటాను. ఫుల్ షోల్డర్ 5 మీద 2 గీతలు తీసుకున్నాను. తర్వాత మళ్ళీ అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాను, ఎందుకంటే మన మెజర్మెంట్ సరిగ్గా లేదు కదా, అందుకుని. ఇలాంటివన్నీ కూడా అందరూ చెప్పరండి, ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మనకు వస్తుంది అనమాట. అలా ఎక్స్పీరియన్స్ రావాలంటే మీరు బ్లౌజులు పాడు చేసుకుంటేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది. అందుకని బ్లౌజులు పాడు చేసుకోకుండా నేను చెప్పినట్టు చేశారంటే
మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫిట్టింగ్ అనేది. చంక డౌన్ 6 ఇంచులు తీసుకున్నాను, కానీ నాకు ఫుల్ షోల్డర్ అనేది డౌట్గానే ఉంది. నెక్ డీప్ తగ్గింది కదా, బ్రాడ్ కూడా తగ్గింది కాబట్టి నేనైతే అడ్జస్ట్మెంట్ చేద్దామని డిసైడ్ అయిపోయినాము. ఇక్కడ 1.5కి మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఇలా నీట్గా రౌండ్ మార్క్ అనేది వేసేసుకోండి. షోల్డర్కి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీతకి నుంచి కొలుచుకోండి. నాకు 8 వచ్చినా పర్లేదు, 8 మీద 2 గీతలు వచ్చినా పర్లేదు, అంతకంటే తక్కువ వస్తేనే కష్టము. గీత కింద నుంచి కొలుచుకుంటాను. ఇలా కొలుచుకుంటే నాకు 7.5 వచ్చిందండి. 1/2 ఇంచ్ డిఫరెన్స్ వచ్చేసింది. అంటే మొత్తం కూడా వీళ్ళది షోల్డరు అవంతా కూడా చాలా చాలా మార్పులు అనేవి చేయాలి. చంక డౌన్ అనేది మార్పులు చేయాల్సిన అవసరం లేదు. 6 ఇంచులు అంటే 8 ఇంచులు ఉంది కదా, కాబట్టి ఆర్మ్ లూజ్ అనేది పర్వాలేదు 6 ఇంచులకి. ఫైనల్గా అయితే నేను ఏం చేస్తానంటే కొద్దిగా 6 మీద ఒక గీత అనేది పెట్టి షోల్డర్ అనేది పెంచుతాను. అలా చేయడం వల్ల వాళ్ళకి చెస్ట్ తక్కువ ఉండి ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువ ఉండొచ్చు. అలా కూడా జరుగుతుంది కదా. అయితే నేను ఒకటి మనకి ప్రాబ్లం వచ్చింది కదా, ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఇటువైపు ఎంత హైట్ ఉందో అటువైపు కూడా అంతే హైట్ తీసుకుంటే మనకి కొంచెం కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇలాగా కొద్దిగా చంక డౌన్ దగ్గర మార్పులు చేశాను, ఫుల్ షోల్డర్ దగ్గర కూడా మార్పులు చేస్తాను. ఇలా కర్వ్ స్కేల్ అనేది తీసేసుకుని నీట్గా మార్కింగ్ వేసుకోండి. అంటే వీళ్ళకి మేబీ ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉండి చెస్ట్ తక్కువ ఉండొచ్చు కదా, అది కూడా చెప్పలేం, అలా కూడా ఉంటుంది. ఇక్కడ కొద్దిగా మనకి పాతకు 8 వరకు వచ్చింది, అది సరిపోదండి. ఖచ్చితంగా 8 ఇంచులు కన్నా 8 మీద 2 గీతలైనా ఉండాలి. సో ఫస్ట్ అయితే మనం నెక్ కోసం చూసేద్దాం. ఇక్కడ నేనైతే పాతకు 3 వరకు తీసేసుకున్నాను. అక్కడ అంతే ఉంది, తక్కువ ఉంది. అక్కడ మనకి డిజైన్ ఇచ్చారు కదా, తక్కువ ఉంది. ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకుని కర్వ్ స్కేల్ తోటి రౌండ్ తీసుకుని కట్ చేయకండి, ఓకేనా. కట్ చేస్తే మాత్రం బ్లౌజ్ పాడైపోతుంది. మనకి ఆల్రెడీ నెక్ అనేది డ్రా చేసి ఇచ్చారు కదా, అందుకుని ఇక్కడ 8.5 తీసుకున్నానండి. ఇదంతా కరెక్ట్గానే ఉంది, కానీ ఫుల్ షోల్డర్ అనేది కొంచెం పెంచాలన్నమాట. నడుము లూజ్ వచ్చేసి 32, అంటే ఎంత 8కి ఒక 1 ఇంచ్ కలిపితే 9. ఇక్కడ కూడా నడుము లూజ్ అనేది కూడా మార్పులు అయిపోయినాయి. నేనైతే మొత్తానికి 9 ఇంచులకు మార్కింగ్ వేసుకుని అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు, హైట్ వచ్చేసి 4 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా క్రాస్గా లైన్ వేసేయండి. తర్వాత వచ్చేసి ఫుల్ షోల్డర్ అనేది పెంచుతున్నానండి. ఇక నీట్గా ఇలా కర్వ్ తీసేసేయండి. ఇక్కడ నాకు కొద్దిగా చేంజెస్ అనేవి చేసుకోవాలన్నమాట. చెస్ట్ లూజ్ దగ్గర, ఆర్మ్ లూజ్ దగ్గర ఒక్కొక్క 2 గీతలు పెంచుకుంటూ వెళ్తే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ 5.5 తీసేసుకుంటున్నాను నేను. ఫైనల్గా అయితే కొంచెం 2 గీతలు పెంచుకుంటూ వెళ్ళాలండి. పెంచుకుంటూ వెళ్తేనే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మీరు నాలాంటి ప్రాబ్లం వస్తే కనుక వాళ్ళ మాటలు కాకుండా నా దగ్గర ఆల్రెడీ ఉంది అనకుండా మీరు తీసేసుకోండి. కాన్ఫిడెంట్గా తీసుకోండి. నేను అనుకుంటానే ఉంటానండి. నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నా మీద నాకు కాన్ఫిడెంట్ ఫస్ట్ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ 6 మంత్స్ బ్యాక్ 8 బ్లౌజెస్ కుట్టించుకున్నారండి. 8 కూడా బాడీ మెజర్మెంట్ తోటే బాగా ఫిట్ అయిపోయినాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేను కొంచెం నిర్లక్ష్యం చేశాను. కానీ ఈసారి అలా చేయకూడదు. ఖచ్చితంగా మీరు కూడా ఇలాంటి నిర్లక్ష్యం పనులు చేయకండి. ఇలా తిప్పలు పడాల్సి వస్తుంది నాలాగా నిర్లక్ష్యం చేస్తే. సో ఫైనల్గా అయితే నెక్ కట్ చేయట్లేదు. ఇలా నీట్గా 5.5 షోల్డరు, 6 మీద 2 గీతలు, ఒక గీత అంతా చంక డౌన్ అనేది తీసుకున్నాను. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసుకోండి. అది షోల్డర్ దగ్గర కట్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్ దగ్గర షోల్డర్ దగ్గర ఒక టక్ ఇచ్చుకుంటే ఇక్కడ కూడా ఒక టక్ అనేది ఇచ్చేసుకోండి. సో ఫైనల్గా ఇది అయిపోయిందండి. తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఒక మార్కింగ్ వేసేసుకోండి, సరిపోతుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ ఓపెన్ విత్ ప్రిన్సెస్ కట్, ఓకేనా. మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజులు చాలా వస్తున్నాయి. మీరు ఒక్కొక్కటి నేర్చుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా అయిపోతారు. సో ఇప్పుడైతే బిజీగా ఉన్నాను కాబట్టి క్లాసెస్ ఏం స్టార్ట్ చేయట్లేదండి. ఒకసారి నా దగ్గర ఉన్న షీట్ చూడండి, తెలిసిపోతుంది. ఇక్కడ ఫోల్డింగ్ ఉన్న వైపుకి స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేసుకోవాలి. ఇక్కడ కింద కూడా షేప్ బెల్ట్ ఏం లేదు. ఇక్కడేమో కొంచెం ఒక 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకోండి, 1/2 ఇంచ్ కన్నా. ఇలా నీట్గా కర్వ్ అని తీసేసేయండి. ఇలా 5.5కి మార్కింగ్ వేసుకుని కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేస్తే కరెక్ట్గా వచ్చేసిందండి. అంటే కొంచెం వాళ్ళ పంపిన మెజర్మెంట్కి నేను తీసుకున్న దానికి మిడిల్లో తీసుకున్నాను అనమాట. సో ఇలాగ అయిపోయిన తర్వాత ఇక్కడ 3 చోట్ల మార్కింగ్ వేసుకోండి. ఇది బోట్ నెక్ కాదు కాబట్టి మనం 1/2 ఇంచ్ లో తీసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఫ్రంట్ పార్ట్లో వితౌట్ షేప్ బెల్ట్, ఫ్రంట్ ఓపెన్, ప్రిన్సెస్ కట్. సో వీళ్ళకి వచ్చేసి 6.5 వరకు ఉంది. 6.5 కదా, కొంచెం ఎక్కువ. సో అదే మార్కింగ్ వేసేసి స్ట్రైట్గా లైన్ అనేది వేసేసాను. లీఫ్ మోడల్ ఇద్దామని జస్ట్
జస్ట్ లీఫ్ మోడల్. ఇక్కడ మనకి 2.5 వచ్చింది కదా, ఇలాగా తీసుకుని ఇలాగా లైట్గా లీఫ్ ఇస్తే వాళ్ళకి కొంచెం బ్రాడ్గా వచ్చి పట్టేసినట్టు ఉండదు. సో ఇలా అయిపోయిన తర్వాత చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం ఎలాంటి మెజర్మెంట్ తీసుకున్నా కూడా కరెక్ట్గా వచ్చేటట్టు ఇలాగా ప్లాన్ వేసుకోవాలన్నమాట. ప్లాన్ వేసుకుంటేనే పక్కాగా మనకి వస్తుంది. మనం వీలర్ సహాయంతో మార్కింగ్ వేసేసుకున్నాం కదా ముందుగానే. ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకుని ఒక 1/2 ఇంచ్ అనేది లో తీసేసుకోండి. ఇక్కడ కార్నర్ దగ్గర 1/2 ఇంచ్ అనేది లో తీసేసుకోండి. లో తీసేసుకుని ఇలా నీట్గా షేప్ ఇచ్చేసుకుంటే మీకు సరిపోతుంది. లోతు దగ్గర 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇది బోట్ నెక్ కాదు, బోట్ నెక్ ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది తీసేసుకుని లోతు తీసుకోవాలి ఇలాగా. తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఇది చిన్న సైజు బ్లౌజేనండి, అంటే మరీ అంత చిన్న సైజు కాదు. ఇక్కడ కింద నుంచి 1.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటే మనకి షేప్ బెల్ట్ లాగా షేప్ వస్తుంది అనమాట. ఇది చూడండి, ఇది వచ్చేసి మనకి ఎంత సైజు 33, 34 సైజు మధ్యలో ఉంది, స్మాల్ సైజ్ అనమాట. దీనికి చెస్ట్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు, చెస్ట్ పాయింట్ వచ్చేసి 10. ఓకేనా, చెస్ట్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు, చెస్ట్ పాయింట్ వచ్చేసి 10 ఇంచులు. ఈ పైనుంచి మనకి 10 ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత చెస్ట్ విడ్త్ వచ్చేసి కింద నుంచి 3 ఇంచులు తీసుకోవాలి. చెస్ట్ పాయింట్ దగ్గర ఇక్కడ నుంచి 3 ఇంచులు తీసుకోండి. చూడండి, ఇక్కడ మనకి ఉక్సు పట్టి కాజా పట్టి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని 3 ఇంచులకి మార్కింగ్ వేసుకుని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది కూడా ఇక్కడ కూడా ఉక్సు పట్టి కాజా పట్టి వదిలేసి 3.5కి ఇక్కడ విడ్త్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలన్నమాట. స్ట్రైట్గా లైన్ వేసుకుని ఇది చెస్ట్ తక్కువ కాబట్టి 1.5 ఇంచు, హైట్ కూడా 1.5 ఇంచు ఇచ్చుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేయండి. ఇక్కడ చూడండి, మన దగ్గర కర్వ్ స్కేల్ తోటి చెస్ట్ రౌండ్ ఎలా ఉంటుందో అలా వస్తుంది అనమాట. ఇలాగ చెస్ట్ రౌండ్ అనేది ఇలా తీసుకోవాలి, చాలా బాగా వస్తుంది. ఇలా తీసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలాగా ఎక్కడికైతే కర్వ్ లాగా వెళ్తుందో అక్కడికి తీసేసుకోవాలి అంతే. ఇది వచ్చేసి చెస్ట్ పాయింట్, ఇదేమో కర్వ్ షేపు. అంతే, ఇలా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. 32, 35కి చెస్ట్ పాయింట్ 10 ఇంచులు, చెస్ట్ విడ్త్ 3 ఇంచులు. 36 నుంచి 39కి చెస్ట్ పాయింట్ 10.5 ఇంచులు, చెస్ట్ విడ్త్ ఏమో 3.5. అదే మనకి పెద్ద సైజు 40+కి ఏమో చెస్ట్ విడ్త్ వచ్చేసి అంటే చెస్ట్ పాయింట్ వచ్చేసి 11 ఇంచులు, అదేవిధంగా చెస్ట్ విడ్త్ వచ్చేసి 3.5 అలా ఉంటుంది. మరి చిన్న సైజు బ్లౌజులకి అయితే కొంచెం తక్కువ ఉంటుంది. అలాగా మనం చూసుకుంటూ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటూ కటింగ్ అనేది చేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మీకు, నేను ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర ప్రిన్సెస్ కట్ అనేది నేను కట్ చేయనని, కుట్టేటప్పుడు కట్ చేస్తానండి. అది చాలా ఈజీగా ఉంటుందండి. మీరు నా మెథడ్లో కనుక మీరు బ్లౌజులు కుట్టి చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ నెక్ నాకు ఫ్రంట్ నెక్ ఏం లేదు కాబట్టి కట్ చేసేస్తున్నాను, బ్యాక్ నెక్ మాత్రమే ఉంది. చూసుకోవాలి, ఒకసారి చూసుకుంటే మనకి పొరపాట్లు అనేవి జరగకుండా ఉంటాయి. సో నేనైతే నెక్స్ట్ టైం మాత్రం మనిషి వస్తే మాత్రం చాలా కాన్ఫిడెంట్గా తీసుకుంటాను. వాళ్ళ దగ్గర ఉన్నాయన్నా సరే పొరపాటు చేయను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ నుంచి కిందకి కట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనకి ఇక్కడ ఉంది కదా టక్స్ ఇస్తున్నాను చూడండి, అక్కడ 1/2 ఇంచ్ వరకు కింద నుంచి కట్ చేసుకుంటూ వెళ్తే చెస్ట్ పాయింట్ అనేది సరిగ్గా వస్తుంది అనమాట. సో ఇది అయిపోయిందండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి. ఇక్కడ అడుగు భాగంలో చేసేసుకోండి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ అయిపోయింది. ఇదంతా కూడా మనకి రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనకి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుందాం. ఇది చూసారు కదా, 32 నుంచి 35, 3, 10, 36 నుంచి 39, 3.5, 10.5 అంటే చెస్ట్ విడ్త్ చెస్ట్ పాయింట్. 40+ వస్తే 3.5. ఓకేనా, 14, 11 ఇంచెస్ అలా ఉంటుంది. 32 కన్నా తక్కువ వస్తే 2.5, చెస్ట్ పాయింట్ 9.5 అలా ఉంటుందన్నమాట. ఓకేనా, అంతే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని మీద ఇలా పెట్టేసుకుని హ్యాండ్స్ అదేవిధంగా బ్యాక్ పార్ట్ అవన్నీ కూడా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా వచ్చింది మనకి ఇటు కాకుండా. ఏదైనా సరే మనం కంప్లీట్ చేసి ఇవ్వాలి కదా. ఇలా నీట్గా పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఇక్కడ అంతే ఇలా పెట్టేసుకుని ఇలాగా నీట్గా చూసుకోండి. ఎగస్ట్రున్న ఒక 1/2 ఇంచ్ ఉంచుకుని మిగతాదంతా కట్ చేసేయండి. మనకి చాలా ప్రిన్సెస్ కట్ బ్లౌజులు వచ్చేసాయండి. అది కూడా అన్నీ కూడా బాడీ మెజర్మెంట్ తోటి.
చాలామంది ఒక్కరు వచ్చారండి బాడీ మెజర్మెంట్ తోటి, ఇంకా దాన్ని బట్టేసుకుని అందరూ వచ్చేస్తున్నారు. చాలా బాగా కుదురుతున్నాయని చెప్పేసి బాడీ మెజర్మెంట్ తోటి. అది కూడా ఇక్కడ చూడండి మనకి బార్డర్ అనేది అంటే వేస్ట్గా అంటే ఎక్కడైనా వాడుకోమని ఇచ్చారు, కానీ మనకి ఇంకెక్కడ యూజ్ అవ్వదు ఆ బార్డర్ అనేది. కింద దాకా హ్యాండ్స్ ఉంటే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారనమాట. కానీ వీళ్ళకి 5 ఇంచెసే కావాలి కాబట్టి నేను ఇక్కడే కట్ చేస్తున్నాను ఇలాగా. హ్యాండ్ మరి ఎక్కువ కట్ చేసేసుకోకండి, మనకి ఫ్రంట్ పార్ట్ మళ్ళీ కావాలి కదా అందుకుని. సో ఇది కూడా అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి ఇది ఎలాగో ఫ్రంట్ ఓపెనే కాబట్టి ఓపెన్స్ అనే ఫ్రంట్లో పెట్టుకున్న ప్రాబ్లం లేదు. నేను లైనింగ్ మొత్తం కూడా తిప్పేస్తాను అనమాట, ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది తిప్పేస్తాను. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే గమ్ముతో కానీ దేంతో కానీ జాయిన్ చేయను, ఇలాగే పెట్టేసుకుని కట్ చేసుకుంటాను. ఇక్కడ కూడా అంతే. ఈ సైడ్కి అంతా ఒక పావు ఇంచు అంతా ఉంచేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ అంతే అండి, అయిపోయింది చూసారా. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పినా కూడా నేను చేసిన పొరపాటు మీరు చేయకండి, కాన్ఫిడెంట్గా తీసేసుకోండి బాడీ మెజర్మెంట్స్.